సాగులో ఉన్న భూమికే రైతు భరోసా వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం సర్వే గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కార్ వానాకాలం డేటానే ప్రామాణికం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 20 లక్షల ఎకరాల్లో సాగుతేడా త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తుంది రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తుంది వానాకాలం సీజన్లో నగదు జమ చేయాలని భావిస్తుంది కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికను ప్రభుత్వ రంగంలోకి దించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను ఇప్పటికే పూర్తయింది రాష్ట్రంలో ఉన్న పట్టా భూములు 8 నుండి 12% సాగులో తేడా 20 లక్షల ఎకరాలు కనిపించినట్లు తేలిందని చెప్పి చూస్తా ఉన్నాం సరే అది మంచి పద్ధతే కానీ ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సినటువంటి పంట ఏదైతే రైతు భరోసా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు మరి దానిపైన రైతులంతా కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు మరి దాని సమాధానం ఎప్పుడు చెప్తారు ఎందుకని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలే అనే దానికి సమాధానం చెప్పాలి గతంలో సంక్రాంతి అని చెప్పేసి అన్నారు సంక్రాంతి పోయింది మళ్ళీ ఇప్పటి వరకు వచ్చింది ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇస్తలేరు శాటిలైట్ సర్వే వివరాలను సర్కార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనుంది శాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంలో పాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి అర్హులను మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది 20 లక్షల ఎకరాలు ఖాళీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,600 రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తరణం లెక్కలు పూర్తి చేశాయి విలేజ్ రెవెన్యూ మ్యాప్లు లేని 870 గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేశారు రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమిని 1.53 కోట్ల ఎకరాలుగా ఇందులో 8 నుంచి 12% వరకు అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్లు సర్వేలో తేలింది గత వానాకాలం పంటలు విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందనుంది దేశంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తరణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి సౌకర్యం తక్కువగా ఉండడంతో అక్కడ ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాల్లో సాగు చేయకుండా ఉంచిన భూములను తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది ఒక్కో గ్రామంలో 500 ఎకరాలు సాగు యోగ భూమి అంటే 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజ్ను స్పష్టం చేశాయి 92% ఖచ్చితత్వం శాటిలైట్ సర్వేకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెందిన ఇమేజెస్ను ప్రతి 12 రోజులకు సేకరిస్తున్నారు స్విట్జర్లాండ్కు చెందిన సార్మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డేటాను విశ్లేషిస్తున్నారు 4 నెలల పంటకాలంలో 10 సార్లు శాటిలైట్ ఇమేజ్ను ఆధారంగా విశ్లేషణ చేసి 92% ఖచ్చితత్వాన్ని సాధించినట్లు కేంద్ర స్థాయి పరిశీలనలో తేలింది ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లు రిమోట్ సైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నామన్నారు ముందు సొంతంగానే ఈ వ్యవస్థను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పంట బీమా నుంచి పారదర్శకత వరకు శాటిలైట్ ప్రాజెక్టు సక్సెస్ రాష్ట్ర వ్యాప్త అమలుకు సన్నాహాలని చెప్పి చూస్తూ ఉన్నాం ఇది ఏదేమైనప్పటికీ రైతులకు పంట రుణాలు ఏ రకంగా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది క్లియర్గా ఇవ్వాలి రుణమాఫీ చేస్తాం 2 లక్షలు రాగానే అని చెప్పారు 100 రోజుల్ని ఇవన్నీ అందిస్తామని చెప్పేసి రైతులను నమ్మించి మోసం చేసిర్రు మరి ఆ మోసానికి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాల్లోనే ఇప్పటికి కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడన్నా స్టేట్మెంట్ వస్తుంది ఇగస్తుంది అగస్తుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ఉండాలి రైతులు కూడా దొంగలకు తావివ్వద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు